హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ డైలీ టార్గెట్ సిరీస్ ఏదైతే మనం స్టార్ట్ చేసినామో దాంట్లో సక్సెస్ఫుల్లీ 18 డేస్ కంప్లీట్ చేసుకున్నాం. ఈరోజు వచ్చేసి మన 19వ రోజు. మనము రీజనింగ్ సక్సెస్ఫుల్లీ టాపిక్ వైజ్ కంప్లీట్ చేసుకున్నాం. మ్యాథ్స్ కూడా ఇంచుమించు అయిపోయింది. ఏదైనా పెండింగ్ ఉంటే ఇప్పటికైనా ఈరోజు కంప్లీట్ చేసేయండి. ఈ రోజుతో ఎవ్రీథింగ్ ప్రతిదీ క్లోజ్. రేపటి నుండి టాపిక్ వైజ్ కాదు, సబ్జెక్ట్ వైజ్ మనము రివిజన్ చేయడం స్టార్ట్ చేస్తున్నాము. లాస్ట్ 1 వీక్ మిగిలింది. ఈ 1 వీక్లో డైలీ ఒక సబ్జెక్ట్ అలా మొత్తం కంప్లీట్ చేసుకోవాలి మనము. ఈ 1 వీక్లో మ్యాథ్స్, రీజనింగ్ కూడా ఒక రోజు ఇచ్చి రీజనింగ్లో ఉన్న అన్ని టాపిక్స్ ఒకసారి కంప్లీట్ చేసుకోవాలి. వస్తుందని భ్రమలో ఉండి లాస్ట్ మూమెంట్లో 1 లేదా 2 క్వశ్చన్స్ తప్పుపోతే ఆ 2 క్వశ్చన్ల వల్ల మన సెలెక్షనే ఆగిపోవచ్చు. సో అలాంటి రిస్క్ మనం తీసుకోవద్దు. ఈ 1 మంత్లో మంచి కష్టపడుతున్నాము. ఆ కష్టపడడం ఏదో పూర్తిగా ప్రతి దాని మీద ఎఫర్ట్స్ పెడితే బాగుంటుంది. అయితే మనం ఇప్పటి వరకు మ్యాథ్స్లో ఈ అన్ని టాపిక్స్ కంప్లీట్ చేసుకున్నాం. అండ్ నిన్న ఈ టాపిక్స్కి టైం ఇచ్చిన, ఒకవేళ పెండింగ్ ఉండిపోయి ఉంటే నిన్న కంప్లీట్ అవ్వకుంటే ఈరోజు కంప్లీట్ చేసుకోండి. ఈ నిన్న ఇచ్చిన ఎల్సీఎం, హెచ్సిఎఫ్, స్టాట్సే కాకుండా ప్రీవియస్ టాపిక్స్ కూడా ఏదైనా పెండింగ్ ఉంటే వాటిని కూడా కంప్లీట్ చేసుకోండి. ఏది పెండింగ్ ఉంచుకోకండి. అండ్ ఈ స్క్వేర్స్, క్యూబ్స్, మెన్సురేషన్, 2D 3D ఫార్ములాస్, పర్సంటేజ్ అండ్ ట్రిప్లెట్స్ వీటన్నిటిని కూడా రివిజన్ స్పెషల్గా చేసుకోమని చెప్పిన, అది కూడా ఒకవేళ చెయ్యకుంటే ఇప్పటికైనా ఈరోజు చేసేయండి. ఈ రోజుతో క్లోజ్ అయిపోతుంది చాప్టర్. దీని తర్వాత జీకేజీఎస్ మళ్ళీ ఈరోజు చెప్తున్నా. ఆర్ట్ అండ్ కల్చర్ ఇంకేదైనా పెండింగ్ ఉంటే ఆర్ట్ అండ్ కల్చర్ చూసుకోండి. హిస్టరీ ఆ 2 వీడియోస్ కంప్లీట్ చేసుకోమని చెప్పిన, కంప్లీట్ చేయకుండా ఇప్పటికైనా చేసుకోండి. ఎక్కడో ఒక దగ్గర మనకు 200-300 క్వశ్చన్లు ప్రాక్టీస్ అయిపోతే బాగుంటుంది. అండ్ ఆ క్వశ్చన్స్ అన్నీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్సే. నెక్స్ట్ ఎన్విరాన్మెంట్ నుండి క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి ఆ ఎన్విరాన్మెంట్ నుండి వచ్చిన క్వశ్చన్స్ రావడం వల్ల ఒకసారి ఆ టాపిక్స్ని చూసుకోమని చూసుకోండి. సో కరెంట్ అఫైర్స్లో ఆల్రెడీ జూన్, జూలై మంత్లీ టెస్ట్లు రాయడం అయిపోయింది. ఈరోజు ఆగస్ట్ కంప్లీట్ చేసుకోండి. అండ్ యూట్యూబ్లో ప్లేలిస్ట్ నుండి ఈరోజు 17 and 18 2 వీడియోస్ కంప్లీట్ చేసుకోండి. ఇంకో 2 లేదా 3 వీడియోస్ మిగిలి ఉంటాయి. ఆ వీడియోస్ అన్నీ, ఎందుకంటే 20 తర్వాత ఉన్న వీడియోస్ మనం రీసెంట్గా అప్లోడ్ చేసిన వీడియోస్, ఆ వీడియోస్ అన్నీ మీరు ఆల్రెడీ కంప్లీట్ చేసుకున్నారు. ఇఫ్ మీరు కంప్లీట్ చేయలేరు అంటే అవి పెండింగ్ కిందికి కన్సిడర్ చేసుకొని వాటిని ఎప్పుడు కంప్లీట్ చేసుకుంటారో చూసుకోండి. 20 తర్వాత అనుకుంటా, 19 or 20 తర్వాత. సో రేపటితో ఈ ప్లేలిస్ట్ కూడా కంప్లీట్ అయిపోతుంది. కంప్యూటర్ వస్తే ఈ రోజుతో చాప్టర్ వైజ్ కంప్యూటర్ టెస్ట్లు కూడా కంప్లీట్ అయిపోతాయి. మనం నిన్నటి వరకు 8 టెస్టులు రాసేసినాం. ఈరోజు ఇంపార్టెంట్ అబ్రివేషన్స్, డిబిఎంఎస్ అది డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో అది, అండ్ కంప్యూటర్ ఆర్గనైజేషన్స్ అండ్ ఆర్కిటెక్చర్ కంప్లీట్ 11 టెస్టులు ఇక్కడ కూడా రాసేసినాం. అండ్ ఇంతకుముందు కంప్యూటర్ అవేర్నెస్లో మనము 7 మాక్ టెస్టులు రాసినాం. దాంట్లో ఒక మాక్ టెస్ట్లో 30 క్వశ్చన్లు ఉన్నాయి. అక్కడ 210 క్వశ్చన్స్, ఇక్కడ 275 క్వశ్చన్స్, 225 క్వశ్చన్స్ మొత్తం విత్ అనాలిసిస్ మనం కంప్లీట్ చేసుకున్నాం. స్టిల్ ఏదైనా పెండింగ్ ఉంటే కంప్లీట్ చేసుకోండి. అండ్ ఒక ఫుల్ మ్యారథాన్ సజెస్ట్ చేస్తా. తెలుగులో వినే వాళ్ళ కోసం నేను సజెస్ట్ చేయలేను, ఎందుకంటే తెలుగులో కంటెంట్ ఎక్కడుందో నాకు అంత ఐడియా లేదు. ఎవరిదైనా ఉంటే మీరు ఫాలో అయిపోండి. నేను చెప్తా ఏ రోజు కంప్యూటర్ ఫాలో అవ్వాలను ఆ రోజు. హిందీ వాళ్ళ కోసం నేను ఒక వీడియో సజెస్ట్ చేస్తా. వీడియో చూస్తే సరిపోతుంది, మొత్తం రివిజన్ అయిపోతుంది. హిందీ వాళ్ళ కోసం అంటే హిందీలో కాదు, ఎగ్జామ్ ఎవరైతే ఇంగ్లీష్లో రాస్తారో అండ్ హిందీలో అర్థం చేసుకోగలుగుతారో వాళ్ళ కోసం. నెక్స్ట్ మాక్ టెస్ట్లు ఈరోజు రాయాల్సింది ఏంటి అంటే, ఆర్ఆర్బీ ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ 2025లో మిడ్ రేంజ్ ఫుల్ టెస్ట్లు ఏవైతే ఉన్నాయో దాంట్లో ఈరోజు 2nd మాక్ రాయండి. ఆల్రెడీ ఫస్ట్ మాక్ నిన్న లేదా మొన్న, కొంతమంది నిన్న అటెంప్ట్ చేశారు, కొంతమంది మొన్న అటెంప్ట్ చేశారు, అది కంప్లీట్ అయిపోయింది. ఈరోజు ఫుల్ టెస్ట్ 2 రాయండి మిడ్ రేంజ్లో. కరెంట్ అఫైర్స్లో టాపిక్ వైజ్ రాస్తున్నాం. ఈరోజు 17, 18 కంప్లీట్ చేస్తే ఇంకో 2 మిగిలినాయి, అవి కూడా కంప్లీట్ అయిపోతాయి రేపు లేదా ఎల్లుండి. జనరల్ అవేర్నెస్లో సెక్షనల్ టెస్ట్లు అయిపోయినాయి. ఇప్పుడు అడ్వాన్స్ సెక్షనల్ టెస్ట్లు రాస్తున్నాం. దాంట్లో ఈరోజు 2nd రాయండి. చాప్టర్ టెస్ట్ స్టాటిక్ జీకే ఎండ్ అయిపోయింది. ఏదైనా పెండింగ్ ఉంటే కంప్లీట్ చేసుకోండి ఇప్పటికైనా. అండ్ చాప్టర్ టెస్టే జనరల్ సైన్స్ మొత్తం 25 టెస్టులు ఉన్నాయి. ఆ 25 టెస్టులలో ఒక దాంట్లో 25 క్వశ్చన్స్ ఉన్నాయి. అంటే మొత్తం 625 క్వశ్చన్స్. మనకున్నది 1 వీక్. ఈ 1 వీక్లో మనం స్టార్ట్ చేస్తున్నాం ఇప్పుడు
ఒక్కొక్క సబ్జెక్టు ఒక్కొక్క రోజు ఇస్తున్నాం. ఒకవేళ ఆ సబ్జెక్ట్స్ అయిపోయిన తర్వాత టైం ఉన్నప్పుడు లేదా ఈ రోజు నుండి స్టార్ట్ చేయండి. ఈ 25కి 25 టెస్ట్లు ఎలా కంప్లీట్ చేసుకుంటారో ప్లాన్ చేసుకొని కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. లేదు కాదు అంటే రేపటి నుండి నేనే 3 టెస్ట్లను అటెంప్ట్ చేయండి అని ఇస్తాను. 25 × 3 75 క్వశ్చన్స్ ఒకరోజు. సుమారు ఒక 80 లేదా 85 క్వశ్చన్లు ఒకరోజు సైన్స్ మీరు అటెంప్ట్ చేస్తే సరిపోతుంది. ఎందుకు లాస్ట్ మూమెంట్లో సైన్స్ కూడా చెప్తున్నా అంటే సైన్స్ పార్ట్ గుర్తుండదు. సరే గుర్తుండకపోయినా పర్లేదు, రివిజన్ చేసుకోవాలి. మనం స్టార్టింగ్ నుండి సైన్స్కి అంత ప్రయారిటీ ఇవ్వలేము. ఎందుకంటే మనకి సైన్స్ నుండి 1 లేదా 2 క్వశ్చన్సే వస్తున్నాయి. 2 క్వశ్చన్స్ కోసం మిగిలిన పార్ట్ అన్ని వదిలేసి దీనికి స్పెషల్ టైం ఇవ్వాలంటే చాలా లాస్ అవుతుంది మనకు టైం. సో ఇప్పుడు మనకు ప్రతిదీ రివిజన్ అయిపోయింది. ఇప్పుడు నార్మల్గా చూడబోతే జీకేజీఎస్లో మనకి ఈరోజు మళ్ళీ ఆర్ట్ అండ్ కల్చర్, హిస్టరీ, ఎన్విరాన్మెంట్ ఇచ్చిన. అసలు 2-3 డేస్ నుండి మనం ఏం చేస్తాం. సో ఈరోజు జీకేజీఎస్ ఏం లేదు కాబట్టి జనరల్ సైన్స్ అటెంప్ట్ చేసేయండి, అయిపోతుంది. ఇంకో టెస్ట్లు కూడా ఈరోజు ఎక్కువ లేవు. ఒక ఫుల్ టెస్ట్ ఉంది కరెంట్ అఫైర్స్ టాపిక్ వైజ్, అవి అయితే ఒక 10 నిమిషాలలో అయిపోతాయి. జనరల్ అవేర్నెస్ టెస్ట్ ఒక 10 నిమిషాల్లో అయిపోతుంది. ఖతం అయిపోయింది. అందుకే జనరల్ సైన్స్ ఈ రోజు నుండి అటెంప్ట్ చేయడం స్టార్ట్ చేయండి. అండ్ జనరల్ సైన్స్ 25కి 25 టెస్ట్లు అయిపోయేటట్టు ప్లాన్ చేసుకొని కంప్లీట్ చేసుకోండి. ఈ 1 వీక్లో ఫైనల్ 1 వీక్ కాబట్టి మీ బెస్ట్ 100% ఇన్ని రోజులు ఇచ్చిన దానికి ఇంకా ఎక్కువ ఎఫర్ట్స్ ఇవ్వడానికి ట్రై చేయండి. ఎంత ఎక్కువ ఎఫర్ట్స్ ఇస్తే అంత సెలెక్షన్కి ఛాన్సెస్ పెరుగుతాయి. ఒక్కసారి ప్రిలిమ్స్ క్వాలిఫై అయిపోతే మెయిన్స్కి మీరే ఎలాగో కూర్చొని ఎఫర్ట్స్ ఎక్కువ పెడతారు. సో ప్రిలిమ్స్ ఎట్టి పరిస్థితిలో క్వాలిఫై అయ్యేటట్టు చూసుకోండి, డెఫినెట్గా అయిపోతారు. మాక్ టెస్ట్ స్కోర్ చూసి డిమోటివేట్ అవ్వకండి. ఫైనల్ మార్క్లో స్కోర్ 100% ఇంక్రీజ్ అవుతుంది. కానీ మీరు రాసిన మాక్ టెస్ట్లో డెఫినెట్గా అనాలిసిస్ చేయండి అండ్ ఏం తప్పు చేశారో చూసుకొని నెక్స్ట్ మార్క్లో అది తప్పు కాకుండా చూసుకోండి, సరిపోతుంది. మ్యాథ్స్ అండ్ రీజనింగ్లో అవుట్ ఆఫ్ స్కోర్ చేయడానికి ట్రై చేయండి. ఎట్టి పరిస్థితుల్లో దాంట్లో మార్క్స్ పోనివ్వకండి, అది స్కోరింగ్. జీకేజీఎస్ అంటే డిపెండ్స్ ఆన్ పేపర్ ఉంటుంది. ఆ రోజు మీ లక్ అనుకోవచ్చు ఒక్క మాటలు చెప్పబోతే. అది కూడా లక్ ఏం లేదు, మనం కష్టపడుతున్నాం కాబట్టి అవి కూడా వస్తాయి. బట్ మ్యాథ్స్ రీజనింగ్ అయితే ఎట్టి పరిస్థితిలో మిస్ చేయకండి. ఇంకేదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ద బెస్ట్.